హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బయాన్యువల్ అమౌంట్ గురించి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మనకి నిన్న గ్రూప్లో అయితే బయాన్యువల్ గురించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ స్కీమ్స్ అయితే రిలీజ్ చేశారో ఆ స్కీమ్స్ అన్నింటికి సంబంధించి మీరు ఎలిజిబుల్ అయినా కూడా ఎన్పిసిఐ లింక్ అవ్వకపోవడం వల్ల అమౌంట్ అయితే కొందరికి పడలేదు. అటువంటి వారందరికీ కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మీరు స్కీమ్స్కి సంబంధించి ఎన్పిసిఐ లింక్ అవ్వని వాళ్ళు నేమ్స్ కొన్ని మనకి డీటెయిల్స్ అయితే సచివాలయంకి పంపించడం జరిగింది. సో వాళ్ళు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి రిలీజ్ చేశారు, అలాగే కళ్యాణ మస్తు రిలీజ్ చేశారు, అలాగే మనకి ఏబీసీ నేస్తం కానీ అలాగే చేదోడు కానీ జేబీడీ కానీ ఇలా మనకి జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ స్కీమ్స్ రిలీజ్ చేశారో ఆ స్కీమ్స్ అన్నింటికి సంబంధించి ఎన్పిసిఐ లింక్ అవ్వకపోవడం వల్ల ఎవరికైతే అమౌంట్ పడలేదో వారి యొక్క నేమ్స్ అన్ని రావడం జరిగింది. సో మీరు ఇదివరకే ఎన్పిసిఐ అనేది యాక్టివ్ చేయించుకుంటే ప్రాబ్లం లేదు. ఒకవేళ చేయించుకోకపోతే ఇప్పుడు చేయించుకోండి. మీకు బయాన్యువల్ అయితే అమౌంట్ రిలీజ్ చేస్తారని ఈ అప్డేట్ అయితే పంపించడం జరిగింది. కానీ మనకి బయాన్యువల్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఇంకా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు. సో మనకి సంక్షేమ క్యాలెండర్ ప్రకారం అయితే డిసెంబర్లో రిలీజ్ చేయాలి. మరి డిసెంబర్లో రిలీజ్ చేస్తారా అంటే డిసెంబర్ ఎండింగ్కి, లేదంటే జనవరిలో రిలీజ్ చేస్తారా అనేది డేట్ అయితే ఫిక్స్ చేయలేదు. మనకి ఇంతకు ముందు అయితే జూన్లో రిలీజ్ చేయవలసిన అమౌంట్ అనేది ఆగస్టులో రిలీజ్ చేశారు. మనకి మరి డిసెంబర్లో రిలీజ్ చేయవలసింది డిసెంబర్ ఎండింగ్ కానీ లేదంటే జనవరి ఎండింగ్ లోపు కానీ రిలీజ్ చేసేస్తారు. డేట్ ఫిక్స్ చేయగానే మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. సో మీరు ఏదైనా రీజన్ వల్ల ఇనెలిజిబుల్ అయితే మాత్రం మీరు ఎలిజిబుల్ అయ్యేటట్లు ముందుగా ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకొని ఉండండి. మీకు బయాన్యువల్లో తప్పకుండా అమౌంట్ అయితే పడుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.